నువ్వు నాకన్నా ముందు ఇంకెవరినైనా ప్రేమించావా? ఒకటా రెండా? చూసిన ప్రతి అమ్మాయి నాదే అనుకున్నా. స్కూల్లోకి వెళ్ళాం, కాలేజీలోకి వెళ్ళాం, రోడ్డు మీదకి వెళ్ళాం, ఆఖరికి సూపర్ మార్కెట్లో ఉన్న క్యాష్ కౌంటర్ అమ్మాయిని కూడా గెలికాం. మరి ఏమైంది? ఎప్పుడైతే నేను చూసానో నువ్వు ఒక్కదాని ఉంటే చాలా అనిపించింది. నీకోసం ఏదైనా చేయొచ్చు అనిపించింది. నువ్వు కనిపిస్తే ఆనందపడేవాడిని, నువ్వు నవ్వితే మురిసిపోయేవాడిని. అంతలా నేను ప్రేమించానబ్బా. ప్రేమించదు అని తెలిసినా కూడా ఎందుకని తనకు కష్టం వస్తే హెల్ప్ చేయడం? ఒరే సూర్య, అచ్చు నీ పోలికే చూడరా, ఆ కళ్ళు చూడు. ఆ ముక్కు నీదే, ఆ మూతి నీదే. నీ చూపు కూడా నా బిడ్డ మీద పడ్డం నాకు ఇష్టం లేదు. మేఘనా, అప్పుడు నా పరిస్థితి వేరే. ఇప్పుడు నా భయం కూడా అదే. అప్పుడు నీ టైం బాలేదని ఈ బేబీని వద్దన్నావు. రేపటి రోజున అన్ని మంచి రోజులే ఉంటాయని నువ్వు చెప్పగలవా? నువ్వు వెళ్ళిపో అజయ్. ఇప్పుడు నీకన్నా నన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చికెన్ ఫ్రై భలే ఉంది కదా మాయా. అది కాదు కానీ మటన్ కర్రీ ఎవరు చేసాడు కానీ చెత్త కొట్టించాడు మాయా. సూపర్ ఉంది మాయా. అవును, ఆ క్యాటరింగ్ కూడా కనుక్కో మాయా. నా పెళ్ళిలో కూడా వారితోటే పెట్టించేద్దాం. సరే, ఇంతకేం భోజనాలు మాయా? దినం భోజనాలు మాయా. ఏంటి దినం భోజనాలా? అవును మాయా. ఫంక్షన్ అన్నావు కదరా? దినం భోజనాలను కూడా ఫంక్షన్ అని అంటారు కదా మాయా. ఒరే దగులు బాజీ ఏదవా, నువ్వు ఫంక్షన్ అన్నావా నీటుగా రెడీ అయ్యి టక్కేసుకొని మరీ వచ్చారా? ఇప్పుడు ఏమైంది మాయా? ఈ డ్రెస్ సూపర్ ఉంది, ఆ ఫంక్షన్లో నువ్వే హైలైట్. ఒరే పిచ్చనా కొడక, దాన్ని ఎవడన్నా ఫంక్షన్ అంటాడా? అయినా నాకు ముందే చెప్పాలి కదా అవి దినం భోజనాలని. ఎందుకు అరుస్తున్నావు? కూల్ కూల్, నేను నీతో ఏమన్నా? ఎదవలతో ఎక్కువ తిరగొద్దు. నైస్ లెసన్. చెప్పరా మాయా, ఫంక్షన్ ఉంది, వస్తావా? వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ అయితే మనం వెళ్తాం ఏంట్రా? నాన్ వెజే. వస్తున్నా. వచ్చే. వెజ్జా నాన్ వెజ్జా అని అడిగావు కానీ ఏ ఫంక్షన్ అని అడిగావా? లేదే. నా తప్పు ఉంటే తల వంచుతా, నేను చేయని తప్పు తల వంచమంటే తలకై నరుగుతా. సర్లే కానీ ఎవడు పోయాడు? ఏమో. ఏమోంట్రా, మీ తాలూకు కాదా? బ్యానర్ కనిపిస్తుంది, వచ్చాను. ఒక్క నెల లేక నేను పిలిచా. కుక్కలాగా తోకొప్పుకుంటూ నీ వెనకాల వచ్చా, అంతే కదా? కరెక్టే. బతుకు. రే, వాడు మన సూర్యగాడే కదా? ఆ వాక్ చూస్తుంటే తెలియట్లేదా? ఆడు మన లేక్ గాడే కదా? రే సూర్య. అయ్యో బాబోయ్, వీళ్ళు వచ్చారంటే. హాయ్ రామయ్య, మీరేంటి ఇక్కడ? మా గురించి పక్కన పెట్టి కానీ ఏంటన్నా మమ్మల్ని చూసి ఏదో దాస్తున్నావు? దాయడమా? దాయడం ఏంటి? ఏం లేదే. అబ్బచ్చా, సర్లే కానీ మూసుకొని బయటికి. ఏం లేదు మాయా. తీరా నువ్వు తీసావు, మమ్మల్ని ఇదేమంటావా? ఏం లేదురా. ఈడి లేనాడు కానీ నువ్వు తీపో. ఏంట్రా ఇది? పాపకు మాయా. అవునా, నేను ఇంకా నీకనుకున్నాలే. ఏంటి మాయా ఇది? డైపర్ రా. ఇటీ పక్కెళ్ళు పట్టుకో. అయినా ఏంటి మాయా ఇది? డైపర్ అని చెప్పాడు కదరా. ఇవన్నీ నీకెందుకురా? అయినా ఈ లోకంలో ఎవ్వరూ లేనట్టు నాకు తనే కావాలని కూర్చుంటావేంటి? నా మాట విని తనను తన ఇంట్లో వదిలేసేయి. నీకెందుకు చెప్పి ఇవన్నీ? నాకెందుకంటావేంట్రా? తనెవరు? నేను ప్రేమించడమే. తన కష్టాల్లో నేను ఎలా వదిలేస్తారా? ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? తనకేదో ప్రాబ్లం వచ్చింది, హెల్ప్ చేశావు, ఇప్పుడు అంతా ఓకే కదా? తనను వదిలేయి, తన దారేందో తను చూసుకుంటుంది. నీకెందుకు చెప్పు? వదిలేయాలనుకుంటే ఎప్పుడో వదిలేసేవాడిరా. కానీ నేను తను ప్రేమిస్తున్నాను. వదిలేయండిరా. ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? తను కొన్ని ప్రేమించి వాడితో ఒక బిడ్డని కంది. ఆ బిడ్డను వద్దనుకొని వాడు వెళ్ళిపోయాడు. తను నీతో హెల్ప్ కోసం వచ్చింది, ప్రేమతో కాదు. నీకు అర్థమవుతుందా? తెలుసు. మరి తెలిసి కూడా ఇంకేంట్రా, వదిలేయి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు తను నాతో ఉంటే నీకేమవుతుంది?
అలా అంటావేంట్రా? రేయ్, ఇప్పుడు తను నీ బిడ్డ కాదని నీకు మాకు మాత్రమే తెలుసు. రేపన్న రోజు ఎవరికైనా తెలిస్తే ఆ సిచ్యువేషన్ ఏంటి? అంతెందుకురా, మీ అమ్మకే తెలిస్తే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించావా? మేఘనని పాపని ఇంట్లో ఉండనిస్తా అనుకుంటున్నావు ఇంకా నువ్వు? రే, మనకేదైనా ప్రాబ్లం వస్తే మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు మన కోసం నిలబడతారా? అలాంటిది ఒకరిని నమ్మి వాడిని ప్రేమించి వాడే తనని మోసం చేస్తే తను ఇంకెవరు చెప్పుకుంటుందరా? తనకి కష్టం వస్తే తన కోసం నేను నిలబడకపోతే నేను ఇంక ప్రేమించేందుకురా? నేను తనని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. తను ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. ఇంక పాప అంటావా? తను నా పాప, నాకు అందులో ఏం ప్రాబ్లం లేదు. ఒరే, ఎవడైనా ఏమన్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకెందుకురా? తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే ఇలానే ఉండిపోతా. మరి అమ్మకి తెలిస్తే? తెలిస్తే వద్దంటుంది, బతిమాలితే ఒప్పుకుంటుంది. అమ్మ మొండిదే కానీ మంచిది, నాకు తెలుసు. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? తెలిసిపోయిందేమో. ఎత్తి మాట్లాడి, ఎరా చిత్తనా కొడక అందనుకోరా, నీ విమానం అవుతారా, ఎరా దొంగనా కొడక అందనుకోరా, నీకు సావేరా. ఇంకా ఈ రెండు కాక ఏదైనా పచ్చి బూత్ వచ్చిందనుకోరా, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళగా ఇటుంచిటే బీహార్కు ఒరిస్సాకు జంప్ అయిపో. మిఠాయికెళ్ళి జరదాపన్ ఇలాంటి బిజినెస్ పెట్టుకో, అక్కడ బాగా సేల్ అవుతుంది. నువ్వు నోర్మి బే. ముందు జాగ్రత్తగా చెప్తున్నారా? నువ్వు ఎత్తి మాట్లాడరా. చెప్పమ్మా. ఏమైందిరా? మేఘన కనిపించట్లేదంటరా. సూపరు, వీడితో నాకెందుకులే అని తనే జంప్ అయిపోయాడు. ఆకు చిరిగిపోద్ది, మూసుకుని వెళ్ళెత్తుకుపో, వెళ్ళెత్తుకు. ఓకే, పదరా. మేఘన, ఇక్కడేం చేస్తున్నావు? చెప్పకుండా వచ్చేస్తే ఎలా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? అంత కంగారు పడ్డానికి ఏమైందని? ఏం అవ్వలేదులే, పద ఇంటికి వెళ్దాం. అమ్మని కోసం ఎదురు చూస్తుంది. నేను వెళ్ళాలి సూర్య. ఏమైంది? నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది సూర్య, నేను వెళ్ళాలి. ఏంటి సడన్గా? వెళ్ళాలి కదా. చాలా థ్యాంక్స్ సూర్య, నువ్వు నా కోసం చాలా చేసావు. నువ్వు లేకపోయి ఉండుంటే నేను పాప ఏమైపోయే వాళ్ళము అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను ఎప్పటికీ మర్చిపోలేని ఈ జ్ఞాపకాన్ని నువ్వు. అంతేనా నువ్వు నాకు చెప్పాల్సింది? మేఘనా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేనేం నాపను. కానీ ఎందుకు వెళ్తున్నావు? ఎవరికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు అది చెప్పు. నువ్వు నా కోసం ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక నుంచి నా వల్ల, నా బిడ్డ వల్ల నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకూడదని నేను వెళ్ళిపోతున్నా. ఇబ్బందా? నేను ఇబ్బంది పడతానని నీకెవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పనవసరం లేదు. మనది కాంది మనదని చెప్పుకోవడం చాలా కష్టం. అది నేను అర్థం చేసుకోగలను. నువ్వు నా మాటకు విలువిచ్చి నా గౌరవాన్ని కాపాడడానికి నాతో నిలబడ్డావు. ఎంతమంది ఎన్ని మాటలన్నా అవమానించినా ఓర్చుకున్నావు. ఇంతకన్నా నేను ఇబ్బంది పెడితే అది తప్పు కాదు, పాపం అవుతుంది. మేఘనా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. అలాంటప్పుడు నీకోసం చేసే పని ఏది నాకు ఇబ్బంది కాదు. ఉండిపో మేఘనా. లేదు సూర్య, నేను నీకు కరెక్ట్ కాదు. నేను నీతో ఉంటే
నా పాపను చూసిన ప్రతిసారి ఆ పాప నీది కాదని నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. కాసేపు పాప మ్యాటర్ పక్కన పెట్టు. ఇన్ని రోజులు మన జర్నీలో నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలియలేదా? నా కోసం ఎవరైనా ఉంది అంటే అది నువ్వే సూర్య. అందుకే నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇదంతా కాదు. నేనంటే నీకు ఇష్టమా కాదా? లేదంటే చెప్పు, నువ్వు వెళ్ళడం కాదు నేనే వెళ్ళిపోతా. కానీ నిజం చెప్పు, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పడం కాదు. నిన్నిష్టపడిన వాళ్ళు ఎవరుంటారు సూర్య? నీ గురించి తెలిసిన ఎవ్వరూ నిన్ను వదిలి వెళ్ళాలనుకోరు. నువ్వు చూపించే కేర్, నీ ఎఫెక్షన్ నా గతాన్ని మర్చిపోయేలా చేసింది. నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఒక అమ్మాయి కోసం ఎవ్వరూ చేయని పని నువ్వు నా కోసం చేశావు. ఇప్పుడు కరెక్ట్ అంటే ఎలా ఉండాలి? పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎవరిని చూడకుండా, ఎవరిని ప్రేమించకుండా కళ్ళు మూసుకుని బతికేలా? బొంగు నా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? ఆ రోజుల్లో లేడీస్ ఎవరు బయటకు వచ్చేవారు కాదు కాబట్టి ఒక పతివ్రతకి ఒక మొగుడు. మరి ఇప్పుడు మీరు కాళ్ళు బయటికి పెట్టడం ఆలస్యం, 100 కళ్ళు మేమే పడతాయి. అవన్నీ దాటుకొని ఒకటి ప్రేమించాలంటే ఎలా అవుతుంది? ఎవడ దొంగ ఎవడ దొర ఎలా తెలుస్తుంది? చూడు మేఘన, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయడం తప్పు. ఆ తప్పు నువ్వు చేయలేదు. అలాంటప్పుడు నువ్వు భయపడ్డా ఎందుకు? లేదు, అవసరం లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన పెట్టు. అనేవాడు అంటూనే ఉంటాడు, వినేవాడు వింటూనే ఉంటాడు. నాకు నువ్వంటే ఇష్టం, ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నీకు ఇష్టం ఉందంటే చెప్పు, పాపకెళ్ళి డైపర్స్ తీసుకొస్తా. లేదంటే గంతకు తగ్గ బొంతనట్టు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఇంకా నా వల్ల కాదు మేఘన, ఇంకా అమ్మాయిని కథలు పడ్డాం. అలిసిపోయా. హగ్గిస్తావా? దా. ఏ హగ్గు కిస్ ఇస్తావు అనుకుంటూ నువ్వేంటి చేయి పట్టుకొని ఏడుస్తున్నావు? పోనీలే, ఇదేనా దొరికింది.